జైంట్ మ్యాజికల్ లయన్, మంత్రాలు గల గ్రద్దలాంటి సింహం. ఒకానొక సమయంలో అడవిలో మాయగ్రద్ద సింహం ఉండేది. అడవిలో అది ఒక పెద్ద మరియు బలంగా ఉండేది. మాయగ్రద్ద ఆకాశంలో ఎగురుతూ వేటాడేది. ఒకసారి అడవిలో నక్క, ఏనుగు, ఎలుగుబంటి, కుందేలు ఇంకా చాలా జంతువులు మాట్లాడుకుంటూ ఉన్నాయి. అప్పుడే అక్కడి వాళ్లకు మ్యాజికల్ సింహం ఈగల్ నీడ కనిపిస్తుంది. అది చూసిన జింక భయంతో ఇలా అంటుంది. ఓరి దేవుడు, ఈ దయలేని సింహ వల్ల చాలా ప్రమాదంగా ఉంది. పారిపోండి, అందరూ పారిపోండి. జింక మాటలు విని అక్కడ ఉన్న అన్ని జంతువులు పరుగు తీస్తాయి. కాని ఇంతలోనే సింబా జింకను గట్టిగా పట్టుకుంటుంది. బిగ్గరగా అరుస్తూ ఉంటుంది. పరిగెత్తండి, ఇంకా ఎంత దూరం పరిగెడతారో నా నుంచి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఒక్కొక్కరిగా అందరినీ వేటాడుతా. ఇలా సింబా జింకను తినేసి దాని ఎముకలను తనతో పాటు తీసుకువెళ్తుంది. ప్రతిరోజూ అదే విధంగా ఏదో ఒక జంతువును వేటాడుతూ ఉండేది. ఈ కారణంగా అన్ని జంతువులు సింబాను చూస్తే చాలా భయపడేవి. అసలు సింబా ఇంత బలంగా, ఇంత బలశాలిగా మ్యాజికల్ ఈగల్ లయన్గా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. నిజానికి సింబా నీరసంగా ఉండేది. అది వేటాడలేకపోయేది. ఒకసారి దానికి చాలా ఆకలి వేస్తుంది. అయ్యో, ఆకలికి కడుపులో ఉన్న పేగులన్నీ మాడిపోతున్నాయి. ఎక్కడైనా ఆహారం దొరికితే బాగుంటుంది. కొంత సమయం తర్వాత సింబా స్నేహితుడైన మరొక సింహం ఒక కోతిని వేటాడుతుంది. అక్కడ అందరూ కూర్చొని కోతి మాంసం తింటూ ఉంటారు. వాటితో పాటు గ్రద్ద కూడా ఉంటుంది. అక్కడికి సింబా కూడా వెళ్ళి తినబోతుంది. కాని తన స్నేహితుడైన సింహం అక్కడి నుండి తరిమేస్తుంది. అప్పుడు గ్రద్ద ఇలా అంటుంది. అరే సింబా, ఎక్కడికి వస్తున్నావు? ఈ మాంసం తినాలంటే ముందు వేటాడటం నేర్చుకో. అయినా నువ్వు ఎక్కడెక్కడ వేటాడగలవులే, నీకు అంత ధైర్యం లేదు. వెంటనే ఇక్కడి నుండి పారిపో, లేదంటే నా ముక్కుతో పొడిచి పొడిచి నిన్ను గాయపరుస్తా. అప్పుడు సింహ భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాని దూరం నుండి వాటిని చూస్తూ ఇలా ఆలోచిస్తాడు. ఏదో ఒకరోజు నేను కూడా చాలా బలంగా తయారవుతాను. అప్పుడు ఈ గ్రద్ద కన్నా వేగంగా వెళ్ళి జంతువులన్నింటిని వేటాడి నా కాళ్ళ కింద తొక్కి పట్టుకుంటాను. అప్పుడు ఈ అడవికి నేనే మహారాజునవుతాను. అప్పుడు ఎవరి మీద నేను దయ చూపించను. సింబ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే సింహం, గ్రద్ద రెండూ మొత్తం మాంసాన్నే తినేసి ఎముకలను మాత్రం విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అప్పుడు చాలా ఆకలితో ఉన్న సింబ ఆ ఎముకల దగ్గరకు వెళ్ళి వాటిని తీసుకొని గుహ కోసం వెతుకుతూ ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఆ ఎముకలను తినడం చూస్తే తనని హేళన చేస్తారని భయపడుతుంది. అందుకోసం గుహ కోసం వెతుకుతూ తిరుగుతూ ఉంటుంది. ఇంతలోనే దానికి ఒక గుహ కనిపిస్తుంది. హమ్మయ్యా, చివరికి ఈ గుహ కనిపించింది. ఇందులోకి వెళ్ళి హాయిగా ఎముకలు తింటాను. ఈ విధంగా సింబ ఆలోచించి గుహలోకి వెళ్ళి ఎముకలు తింటూ ఉంటుంది. అప్పుడు అక్కడే ఉన్న రాక్షసుడు వచ్చి ఇలా అంటాడు. హోహోహోహో, నా గుహలోకి నీకు స్వాగతం సింబా. నేను నీలాంటి వాడి కోసమే వెతుకుతూ ఉన్నాను. నువ్వు కనుక నా మాటలు వింటే నా మాయతో నిన్ను ఎలా కావాలంటే అలా చేస్తాను. ఏంటి, నిజంగానా? నువ్వు చెప్పినట్టుగా నేను నిజంగా మారితే నీకు ఏది కావాలంటే అది ఇస్తాను. కాని ముందుగా ఇది చెప్పు, ఎవరు నువ్వు? నేనేం చెయ్యాలి? ఓ, నేను ఈ గుహలో ఉండే రాక్షసుడిని. నువ్వు ప్రతిరోజు నా కోసం చాలా ఎముకలను తీసుకుని రావాలి. అప్పుడే నా శరీరం ఇంకా బలంగా తయారవుతుంది. ఇప్పుడు చెప్పు, నిన్ను ఎలా మార్చాలి? నాకు గ్రద్ద కన్నా చాలా వేగంగా ఎగిరే శక్తి కావాలి. అంతేకాదు, నా శరీరం చాలా పెద్దగా బలంగా ఉండాలి. అప్పుడే నేను ఈ అడవికి రాజునవుతాను. సరే సరే, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నాకు విరగని ఎముకలే కావాలి. ఒకవేళ ఎముకలు విరిగితే నీకు ఇచ్చిన శక్తులన్నీ మాయమైపోతాయి. అప్పుడు రాక్షసుడు తన మాయాశక్తితో సింబాను ముందు నుంచి ఒక గ్రద్దలాగా,
మరియు వెనక నుంచి ఒక సింహంలాగా మారుస్తాడు. అప్పుడు సింబా ఇలా అనుకుంటాడు, "హహహహ, ఇక నుంచి ఈ అడవిలో జంతువులను ఎవరూ కాపాడలేరు. హే, నన్ను ఇంత అద్భుతంగా మార్చినందుకు నీకు కృతజ్ఞతలు." ఈ విధంగా సింబా మ్యాజికల్ ఈగల్గా సింహంగా మారి అందరినీ భయపెడుతూ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు తనకిష్టమైన జంతువులను వేటాడుతూ ఉంటుంది. జంతువుల ఎముకలను తీసుకొనొచ్చి గుహలో ఉన్న రాక్షసుడికి ఇచ్చేసేది. సింబ వల్ల ఆ అడవిలో ఉన్న జంతువులు చాలా ఇబ్బంది పడేవి. ఒకసారి ఆ అడవిలో ఉన్న ఎలుగుబంటి సింబా రహస్యాన్ని కనిపెట్టడానికి సింబా ఉండున్న గుహ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు దానికి మొత్తం రహస్యం వెంటనే తెలిసిపోతుంది. అప్పుడు ఎలుగుబంటి ఇలా అనుకుంటుంది, "ఓహో, అయితే ఇదా విషయం సింబా. రాక్షసుడి కోసం జంతువులను వేటాడి వాటి ఎముకలను తీసుకొస్తున్నాడా అన్నమాట. ఇప్పటికే ఈ రాక్షసుడి వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. రాక్షసుడి బలం ఇంకా పెరిగితే ఉన్న జంతువులు కూడా ఇంకా మిగలవు. ఏదో ఒకటి చేసి అలా కాకుండా అడ్డుకోవాలి." ఎలుగుబంటి ఇలా ఆలోచించి ఆ గుహ బయట దాక్కుని ఉంటుంది. కొద్దిసేపటికి సింబా వేటాడడానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎలుగుబంటి గుహలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఎముకలన్నింటినీ ముక్కలు ముక్కలు చేస్తుంది. ఇంతలో రాక్షసుడు వచ్చి ఇలా అంటాడు, "ఓరే అరే రే రే రే, ఎముకలనలా ముక్కలు చెయ్యకు. నీకు ఎలాంటి వరాలు కావాలంటే ప్రసాదిస్తాను. ఆ ఎముకలను ముక్కలు చెయ్యకు. నాకు ఏ విధమైన శక్తులు అవసరం లేదు. నేను ఎలాగైనా ఎముకలను ముక్కలు చేస్తాను." ఇలా చెప్పి ఎలుగుబంటి అక్కడ ఉన్న ఎముకలన్నింటినీ తన కాళ్ళతో తొక్కి తొక్కి ముక్కలు చేస్తుంది. మరోవైపు సింబా ఆకాశంలో ఎగురుతూ ఉంటాడు. ఇంతలో సడన్గా కిందకు పడిపోతాడు. మళ్ళీ ఎగరాలని చాలా ప్రయత్నిస్తాడు, కానీ ఎగరలేకపోతాడు. ఎముకలు విరిగిపోవడం వల్ల తనకున్న శక్తులన్నీ మాయమైపోతాయి. తను మునుపటిలాగానే సాధారణ సింహంలా మారిపోతాడు. సింబా మాటిమాటికి ఎంతో ఎగరడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఎగరలేకపోతాడు. అప్పుడు తన మనసులో సింబా ఇలా ఆలోచిస్తుంది, "అరెరే, నేను ఎందుకు ఎగరలేకపోతున్నాను? నాకు ఇంత ముందులాగా నీరసంగా అనిపిస్తుంది. బహుశా గుహలో ఉన్న ఎముకలు విరిగిపోయాయేమో." ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే అడవిలోనే ఉన్నటువంటి జంతువులన్నీ సింబా మీద దాడి చేస్తాయి. సింబాను బాగా కొడతాయి. మరోవైపు గుహలో ఉన్న రాక్షసుడు కూడా తన శక్తులన్నీ కోల్పోతాడు. అక్కడి నుండి మాయమైపోతాడు. ఈ విధంగా జంతువులకు సింబా మరియు క్రూరమైన రాక్షసుడి నుండి విముక్తి కలుగుతుంది. ఇంకా తర్వాత అడవిలో ఉన్న జంతువులన్నీ సంతోషంగా జీవిస్తాయి.